నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ముద్రగడపై ఫ్లెక్సీల రగడ, పవన్ కు ముద్రగడ లేఖ. ట్రోలింగ్స్ పై ఫిల్మ్ అసోసియేషన్ హెచ్చరిక, యాక్షన్ లోకి దిగిన మంచు విష్ణు. ఒలింపిక్ లో దూసుకుపోతున్న భారత ఆటగాళ్లు, ఈ నెల 26 నుండి ప్రారంభం కానున్న పారా ఒలింపిక్స్. వారాహి దీక్షలో పవన్ ప్రత్యక్షం, పవన్ ఆశీర్వాదం కోసం పరుగులు పెట్టిన అంబానీ, రాధిక. తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు, ఆయోమయంలో వాహనదారులు. ఎన్నికల్లో గెలిచిన పవన్ కు అభినందనలు చెప్తూ కాపు రిజర్వేషన్ స్పెషల్ స్టేటస్ తేవాలని డిప్యూటీ సీఎం పవన్ ను ముద్రగడ కోరారు. ఇదే ఇప్పుడు మరో రచ్చకు దారితీసింది. జనసేన కార్యకర్తలు ఇప్పుడు కాపు సంఘం నాయకులు కూడా తోడయ్యారు. పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకున్న ముద్రగడ, మా కాపు రిజర్వేషన్ల అంశం మీకెందుకు అంటూ ఫ్లెక్సీలతో నిరసన తెలిపారు. జగన్ హయాంలో కాపు రిజర్వేషన్లపై ఎందుకు మాట్లాడలేదో ముద్రగడను ప్రశ్నించారు. చంద్రబాబు సీఎంగా ఉన్న హయాంలో కాపు కార్పొరేషన్ ఏర్పాటుతో పాటు ఈడబ్ల్యూఎస్ కింద 5% వాటా ఇచ్చారని గుర్తు చేశారు. ముద్రగడ పద్మనాభం గారు మళ్ళీ మొదలెట్టారు. పవన్ కళ్యాణ్ గారు పోస్ట్ చేశారు, కాపు రిజర్వేషన్లు ఈసారన్నా తీసుకురండి అని. మేము అడిగే ఆయన ప్రశ్న ఏంటంటే, 2019 నుంచి 2024 వరకు పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి కాపులకు రిజర్వేషన్ ఇవ్వలేని అన్నప్పుడు ఈ 5 సంవత్సరాల కాలం ఎందుకని ఉద్యమం చేయలేదు ముద్రగడ పద్మనాభరెడ్డి గారు? అలాగే 2004 సంవత్సరంలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది రాజశేఖర రెడ్డి కాపులకు రిజర్వేషన్లు ఇస్తానని, కానీ ఆయన ఇవ్వలేదు. అప్పుడు కూడా ముద్రగడ పద్మనాభరెడ్డి గారు ఉద్యమం చేయలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారి టైంలో ఒక తునిలో ఒక విధ్వంస మీటింగ్ పెట్టారైనా, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వచ్చినా ఎవరి చేత మాట్లాడనివ్వకుండా తను ఒక్కడే మాట్లాడేసి దాన్ని రైలు రోకో ఉద్యమం పేరు చెప్పి ప్రజల కాపు యువత అంతా రైలు రోకో చేశారు. దాని మీద నిర్దాక్షిణ్యంగా ఆ రైలును తగలబెట్టేసారు. వందలాది మంది యువకుల మీద కేసులు నేపడ్డాయి. ఈయన మాత్రం ఆ రైలు రోకో దగ్గరికి వెళ్ళకుండా ఉండిపోయాడు. ఎవరి చేత మాట్లాడనివ్వలేదు వచ్చిన నాయకులందరి చేత. అంటే కాపు రిజర్వేషన్లోనే కాపు ఉద్యమాన్ని ఇతనికి తప్ప వేరొకరికి పేరు కాకూడదు అనే ఒక కాంక్ష బలమైనటువంటి దుగ్ధ ఇతనిలో ఉంది. జగన్మోహన్ రెడ్డి అనుకోకుండా గెలిచారు. గెలిచిన 5 సంవత్సరాల్లోనూ కూడా ప్రత్యేక ప్యాకేజ్ గురించి కానీ కాపు రిజర్వేషన్ల గురించి కానీ ముద్రగడ పద్మనాభం గారు ఏ రోజు ప్రస్తావించలేదు. ఆయన పార్టీని సపోర్ట్ చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారి మీద అనేక వ్యంగ్యాస్త్రాలు ఆయన సంధిస్తూ లెటర్లు రాశారు. ముద్రగడ పద్మనాభం గారు విమర్శించడం అంటే సూర్యుడి మీద ఉమ్మి వేయడం లాంటిది. ఇవాళకి పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం ఈ దేశంలో ఎవరూ చేయలేదు. 23 సీట్లు పోటీ చేస్తే 23 సీట్లలోనూ గెలిచారు. 23, 2 ఎంపీలు, 21 అసెంబ్లీ, 23 మొత్తం 23లో పోటీ చేసి 23లో. మాదన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పద్మనాభం గారు మళ్ళీ ఈ మధ్యకాలంలో స్పెషల్ ప్యాకేజ్ అని, తర్వాత కాపు రిజర్వేషన్లని ఎత్తుకుంటా ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలవడం జరిగింది. స్పెషల్ స్టేటస్ ఇవన్నీ కూడా మరి 5 సంవత్సరాలు ఎందుకని ఈయన ప్రస్తావించలేదు? ఈయన 1999లో ఎంపీగా తెలుగుదేశం గెలిపిస్తే నేను చంద్రబాబు నాయుడు గారికి పునర్జన్మనిచ్చారు, ఆ జన్మాంతం ఆయనకు రుణపడి ఉంటానని అన్ని పత్రికల్లో ప్రముఖంగా వచ్చాయి. మరి అలాగని తర్వాత తిట్టడం మానేసాడా? 2004లో ఓడిపోయిన తర్వాత రాజకీయాలకు నమస్కారం అన్నాడు. నిజంగా కాపు రిజర్వేషన్ల కోసమే చేస్తే మరి ఆ ఉద్యమం తర్వాత ఇతను ఏమైనా ప్రణాళిక చేశాడు? మళ్ళీ ఏమైనా కార్యక్రమం చేశారా? ఏమీ చేయలేదు. కానీ కాపుల్లో ఎదిగినటువంటి నాయకులను బదనాం చేయడమే తన ముఖ్యమైన ఉద్దేశం. అందుకని మేమనేది ఏంటంటే, మొన్న ఎన్నికల్లో కూడా కిర్లంపూడి స్వగ్రామంలో ముద్రగడ పద్మనాభం గారి స్వగ్రామంలో కూడా 5,000 తెలుగుదేశం మెజార్టీ వచ్చింది. అంటే ప్రజల నుంచి దూరం అయిపోయి నువ్వు ప్రశాంతంగా ఇంటి దగ్గర కూర్చో. ట్రోలింగ్ ఐ డోంట్ లైక్ ఇట్, ఐ అవాయిడ్ ఇట్ అంటున్నారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు. ట్రోలర్స్తో మాకు దోస్తీ అవసరం లేదు, మాతో దుష్మని వాళ్ళు తట్టుకోలేరంటూ లిమిట్స్ దాటిన ట్రోలర్స్ తాట తీస్తున్నారు. సోషల్ మీడియా వచ్చాక వెర్రి ఎక్కువైంది. ఏదైనా చేయొచ్చు, ఎలా అయినా మాట్లాడొచ్చు అంటూ యూట్యూబ్, ఇన్స్టా, ఎక్స్ వేదికగా కొంతమంది రెచ్చిపోతున్నారు. హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ ఇష్టం వచ్చినట్లుగా బిహేవ్ చేస్తున్నారు. అలాంటి ట్రోలర్స్ని టార్గెట్ చేసింది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. సినిమా వాళ్ళ మీద డార్క్ కామెడీ చేస్తున్న ట్రోలర్స్ తాట తీస్తోంది. నటులపై అసభ్యంగా దుష్ప్రచారం చేస్తున్న 5 యూట్యూబ్ ఛానల్స్ ను డిలీట్ చేయించింది మూవీ అసోసియేషన్. మేమందరం యాక్టర్స్, మేమందరం నటులు, మేమందరం శిరసు ఉంచి తెలుగు ప్రజలకి నమస్కరిస్తాం. ఎందుకంటే ప్రేక్షకులు గాని మమ్మల్ని ఆదరించకపోతే మేమందరం లేము. బట్ ఒక హీరోయిన్ ని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది,
ఒక యాక్టర్ వాళ్ళ వైఫ్ గురించి మీరు ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేసేది, వీడియోస్ పెట్టేది, డార్క్ హ్యూమర్ అని, ట్రోలింగ్ వీడియోస్ అని, దాని కింద మీరు దాంకొనేది అది కరెక్ట్ కాదు. బ్రహ్మానందం గారు వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అండ్ లెజెండరీ యాక్టర్స్ తెలుగు సినిమాలో. ఆయన నిన్న ఫోన్లో మాట్లాడారు. ఆయన చెప్పడం, అరే విష్ణు, నా ఫొటోస్ చాలా మీమ్స్లో వాడతారు, నేను ఎంజాయ్ చేస్తూ ఉంటాను, ఏదో సరదాగా చాలా విషయాల్లో వాడతారు, అది బాగానే ఉంటుందిరా, కానీ ఇలాంటి జుగుప్సకరే వీడియోస్లో కూడా నా ఫోటోలు వాడుతున్నారు, ఇది ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాలి, అది మన తెలుగు వాళ్ళం ఇలా కాదురా, మన పద్ధతి ఇలా కాదు, మీరందరూ మీ జనరేషన్ మీరు చూసుకోవాలి అని ఆయన కూడా చాలా బాధపడారు. మై సిన్సియర్ అపీల్, యూట్యూబ్లో ఇలాంటి వీడియోస్ వేసే వాళ్ళందరికీ, ఇలాగ ట్రోలింగ్ వీడియోస్ వేసే వాళ్ళకి, హీరోయిన్స్ పైన అసభ్యకరంగా మాట్లాడే వారికి, ఈ వీడియో వచ్చిన 48 గంటల్లో దయచేసి ఆ అసభ్యకరమైన వీడియోస్, కామెంట్స్ దయచేసి తీసేయండి. మీరు కానీ తీయకపోతే 48 అవర్స్ తర్వాత మేము ఆ వీడియోస్ అన్ని ఒకసారి మళ్ళా యూట్యూబ్తో రిక్వెస్ట్ చేసి వాళ్ళతో కూర్చొని మొత్తం రివ్యూ చేస్తాం. ఆ వీడియోస్ కానీ ఉండిందంటే మేము సైబర్ సెక్యూరిటీకి మేము కంప్లైంట్ చేస్తాం. అండ్ మీ యూట్యూబ్ ఛానల్ కూడా బ్యాన్ అయ్యేలాగా మేము లీగల్ యాక్షన్ తీసుకుంటాం. నేను సిన్సియర్గా ఐఎమ్ అపీలింగ్ టు ద తెలంగాణ చీఫ్ మినిస్టర్, టు మిస్టర్ రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారికి, ఆంధ్ర చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారికి, ఆంధ్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపున వీఆర్ ఆల్ రిక్వెస్టింగ్ యూ టు సపోర్ట్ అస్ అగెయిన్స్ట్ దిస్. వీఆర్ ఆల్ అ పార్ట్ ఆఫ్ అ ఫ్యామిలీ. దయచేసి రిమూవ్ ద వీడియోస్ ఇన్ ద నెక్స్ట్ 48 hours. థ్యాంక్ యూ. ప్యారిస్ ఒలింపిక్స్లో పురుషుల సింగిల్స్లో భారత షట్లర్ లక్ష్య సేన్ గ్రూప్ మ్యాచ్లోనే ప్రపంచ 3వ ర్యాంకర్ ఇండోనేషియాకు చెందిన జోనాథన్ క్రిస్టీతో తడపలాల్సి ఉంటుంది. లక్ష్యతో పోలిస్తే పివి సింధు, హెచ్ఎస్ ప్రణయ్ల బృంద ప్రయాణం చాలా సులభంగా ఉంటుంది. ప్యారిస్ 2024 గ్రూప్ స్టేజ్ డ్రా శుక్రవారం మలేషియాలోని కౌలాలంపూర్లోని బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ప్యారిస్ ఒలింపిక్స్ జూలై 26 నుంచి ప్రారంభం కానున్నాయి. బ్యాడ్మింటన్ పోటీలు జూలై 27 నుంచి ప్రారంభం కానున్నాయి. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్లో జరిగిన ఆనంద్ అంబానీ, రాధికా మర్చెంట్ వివాహ వేడుకకు పవన్ కళ్యాణ్ వారాహి దీక్ష వస్త్రధారణలోనే హాజరయ్యారు. ఆనంద్ అంబానీ వివాహ వేడుకకు పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. శుభాశీర్వాద్ కార్యక్రమానికి కూడా హాజరై ఆనంద్ అంబానీ, రాధికా దంపతులను పవన్ కళ్యాణ్ ఆశీర్వదించారు. ఈ వేడుకలో పవన్ కళ్యాణ్, ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ సహా ప్రముఖులతో మాట్లాడారు. వీరికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అమెరికాలో ఆర్థిక డేటా తరువాత అంతర్జాతీయ మార్కెట్లో అధిక స్థాయికి చేరిన ముడి చమురు ధరలు తిరిగి కిందకు దిగుతున్నాయి. ప్రస్తుతం WTI క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు $0.43 తగ్గి $82.17 వద్దకు చేరగా, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కు $0.36 తగ్గి $85.02 వద్ద ఉంది. మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలపై అంతర్జాతీయ రేట్లు ప్రభావం చూపడం లేదు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి. తెలంగాణలో పెట్రోల్ ధర $107 ఉండగా డీజిల్ ధర $95. ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ ధర వచ్చి $109గా ఉండగా డీజిల్ ధర $97గా ఉంది. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.